హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎంతో క్విక్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అదేనండి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్. వెజ్ లవర్స్కి ఇది ఒక హెవెన్ అని చెప్పుకోవాలి. డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో ప్రాసెస్. సో ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మష్రూమ్స్ని తీసుకొని ఫైన్ చాప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మష్రూమ్ కూడా త్వరగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ స్టైల్ ఆఫ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో మీరు కానీ గార్లిక్ యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో బేసిక్గా దీన్ని బర్న్డ్ గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అని అంటారు. సో ఖచ్చితంగా గార్లిక్ యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలానే బీన్స్ని అండ్ మీరు ఏ వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్లో వాడతారో కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకనంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ వెజిటేబుల్స్ని యూస్ చేస్తారు. కొందరైతే క్యాబేజీని, కొందరైతే బీన్స్, క్యారెట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చిని కూడా స్లైసెస్లా కట్ చేసుకున్నట్టయితే మీరు తీసేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే దాంట్లో ఉన్న స్పైస్ కూడా రైస్లోకి యాడ్ అవుతుంది. చిల్లీ పౌడర్ కన్నా పచ్చిమిర్చి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు క్యాప్సికమ్ ఇష్టం లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. నేను చూపిస్తున్న విధంగానే క్యాప్సికమ్ని కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరు పీసెస్ కింద చేసుకోవచ్చు. అలానే క్లీన్ చేయడం కూడా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయి పీసెస్, 4 పీసెస్. సో వీటిని మీకు నచ్చిన విధంగా ఫైన్ చాప్ చేసుకోండి. నాకైతే క్యాప్సికమ్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుందని నేను ఇలా చాప్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. కాదంటే క్యాప్సికమ్ ఇంకా ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఫైనల్లీ వెజ్జెస్ రెడీ. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి స్టార్ట్ అవుదాం. కడాయిలోన నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను, ఎందుకంటే గుడ్ ఫర్ హెల్త్. అండ్ నార్మల్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. అలానే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ బయటికి వచ్చి మష్రూమ్ బాగా కుక్ అయి ఫ్రై అవుతుంది. ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే మష్రూమ్స్కి సాల్ట్ బాగా పడుతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మష్రూమ్ ఇలా దగ్గరగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ మష్రూమ్ని ఒక ప్లేట్లో తీసుకోండి. నెక్స్ట్ స్టేజ్లో ఈ మష్రూమ్స్ని మనం యాడ్ చేసుకుంటాం. అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయినట్టయితే సరిపోతుంది. అండ్ ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అయినా అంత టేస్టీగా ఉండదు. హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, చాలా బాగుంటుంది. అలానే నెమ్మదిగా కలుపుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేంత వరకు. ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలానే ఎందుకంటే మనం డిఫరెంట్ స్టేజెస్లో మనం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. అండ్ పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ స్లో ఫ్లేమ్లోనే ఉంటే బెటర్. ఎందుకంటే చూసారు కదా, ఆల్రెడీ కడాయి మాడడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి, అదే ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూస్ చేశాను. ఇన్ కేస్ మీకు బాస్మతి రైస్ ఇష్టమైతే బాస్మతి రైస్ బాయిల్ చేసి యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇది ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్ స్టెప్. హై ఫ్లేమ్లో ఉండాలి అండ్ టాస్ చేస్తూనే ఉండాలి అండ్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. సో మేక్ ష్యూర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. హై ఫ్లేమ్లోనే టాస్ చేస్తేనే మనకి రెస్టారెంట్ ఆర్ స్ట్రీట్ సైడ్ టేస్ట్ వస్తుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చాలా ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి, డోంట్ మిస్. అలానే నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఫైనల్లీ కొంచెం మిరియాల పౌడర్ని యాడ్ చేసుకున్నట్టయితే స్పైసీగా ఉంటుంది. ఈ రెండు యాడ్ చేసుకొని మరొక 1 minute హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని కొందరు రైతాతోని, కొందరు టమాటా కెచప్తోని సర్వ్ చేసుకుంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హాట్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఇక్కడ టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, comment and do share with your friends and family. Do subscribe for more videos.